ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదూ? మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాము. ఇందలి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తున్నారని ఆశిస్తున్నాము. నేటి ఈ పాఠంలో ఇశ్రాయేలు యొక్క విమోచకుడిగా ఉండటానికి దేవుడు పిలిచినప్పుడు మోషే వెలిబుచ్చిన అభ్యంతరాలను గూర్చి, అహరోను మోషేకు ప్రతినిధిగా మారడాన్ని గూర్చి మరియు మోషే ఐగుప్తుకు తిరిగి వెళ్ళడం గూర్చి మనము చర్చించబోతున్నాం. ఇక ఆ విషయాలను మనము శ్రద్ధగా తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార కార్యక్రమ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము నిర్గమకాండము 4వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఇశ్రాయేలు ప్రజలను విడిపించేవాడిగా ఉండడానికి పిలువబడిన మోషే చెప్పిన కొన్ని అభ్యంతరాలను గూర్చి మరియు అహరోను మోషేకు ప్రతినిధిగా మారడాన్ని గూర్చి చూస్తాం. ఈ అధ్యాయము ముఖ్యంగా మోషే ఐగుప్తుకు తిరిగి రావడం మరియు దేవుడు అతని సందేహాలతో వ్యవహరించే అద్భుతమైన విధానం గురించి చెబుతుంది. మోషే మనసులో చాలా ప్రశ్నలు మరియు అధిగమించవలసిన చాలా అడ్డంకులు ఉంటున్నాయి. కానీ మోషే యొక్క ప్రతి అభ్యంతరానికి దేవుని యొద్ద సమాధానం అంటూ ఉన్నది. దేవుడు తనతో చేయించదలిచిన పనికి తాను సరైన వ్యక్తిని కానని మోషే భావించడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. ఇక నిర్గమకాండము 4వ అధ్యాయము 1-2 వచనాలను మనం గమనిద్దాం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు కర్ర అనెను. ప్రియులారా, తర్వాతి రోజుల్లో మోషే ఈ కర్రను అనేక విభిన్న విధాలుగా ఉపయోగించబోతున్నాడని మనం తెలుసుకుంటాం. అది అతని అధికారానికి గుర్తుగా మారుతుంది. మోషేతో దేవుని సన్నిధి ఉన్నదన్న దానికి అది ఇశ్రాయేలుకు మరియు ఐగుప్తుకు ఒక సాక్ష్యంగా నిలవబోతుంది. అది అతనికి బలానికి ఒక వనరుగా ఉండబోతుంది. ఇక నిర్గమకాండము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. ప్రియులారా, మోషే ఆ కర్రను నేల మీద వేసినప్పుడు అది ఒక విషపూరితమైన సర్పంగా మారింది. ఆ కర్రలో ఎటువంటి శక్తి లేదని గమనించాలి. ఇది కేవలము ఒక సాధనం మాత్రమే. ఇది దేవుని చేతిలోను అలాగే సాతాను చేతిలో కూడా ఉపయోగించబడవచ్చు. ఉదాహరణకు ఒక 500 నోటును ఆ కర్రతో పోల్చండి. ఆ 500 నోటు ఒక హత్యకు లేదా వ్యభిచారానికి, జూదానికి, మద్యానికి మొదలైన వాటికి చెల్లించడానికి ఉపయోగపడుతుంది. మరొక మాటలో చెప్పాలంటే ఆ 500 నోటు ఒక సర్పంగా మారవచ్చు. ఆ నోటు లేదా ఆ కర్ర దేవుని శక్తిచే ప్రేరేపించబడిన దేవుని వ్యక్తుల చేతిలో ఉంచబడినప్పుడు మాత్రమే అది దేవుని కోసము ఉపయోగించబడుతుంది. ప్రియులారా, ఈ భాగంలో దేవుడు బోధిస్తున్న ఒక ముఖ్యమైన పాఠం ఇదే. ఇక నిర్గమకాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. చాలామంది ప్రజలు కారు, సెల్ ఫోన్ మరియు టెలివిజన్ అపవాదికి చెందిందని భావిస్తారు. అపవాది ఈ సాధనాలన్నింటినీ ఉపయోగించవచ్చు, కానీ అవి దేవుని కోసం కూడా ఉపయోగించబడతాయి. ప్రియ స్నేహితులారా, ఆ సర్పాన్ని తోకతో పట్టుకోండి. మీ కారును, కొంతమంది ప్రియులైన వారిని, పరిశుద్ధులను సంఘానికి లేదా మీ కొంతమంది రక్షింపబడని స్నేహితులను దేవుని వాక్యం ప్రకటించబడుట వినడానికి తీసుకెళ్ళడానికి ఉపయోగించండి. అదేవిధంగా టెలివిజన్ మరియు ఫోన్ ద్వారా జరిగే పరిచర్యలో క్రైస్తవ కార్యక్రమాలను బలపరచడానికి మీ మద్దతు ఇవ్వండి.
మీడియాను అపవాది యొక్క సాధనంగా కాకుండా దేవుని యొక్క సాధనంగా చేయడానికి మీ వంతు పని చేయాలని కోరుతుంటున్నాను. మీరు వాటిని దేవుని చేతిలో ఒక కర్రగా చేయాలి. దేవుడు మోషేను ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి పిలిచాడు. ఆయన అతనికి ఎడారిలో 40 సంవత్సరాలు శిక్షణ ఇచ్చాడు మరియు మండుచున్న పొద వద్ద అతనికి ఆ పనిని అప్పగించాడు. ఒకప్పుడు చాలా ఆతృతగా ఉన్న ఈ మనిషి దేవుని కంటే ముందే పరిగెత్తాడు. ఇప్పుడు తనకు దేవుడిచ్చిన విడిపించవలసిన పదవిని అంగీకరించడానికి ససేమిరా ఇష్టపడడం లేదు. అతడు దేవునికి తన అభ్యంతరాలను చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు అతని చేతిలో ఒక కర్రను ఉంచాడు. దేవునికి లోబడిన ఒక మనిషి చేతిలో దేవుని చిత్తం ప్రకారము ఆ కర్రను ఉపయోగించినప్పుడు అది అతని అధికారానికి గుర్తుగా మారుతుందని అతడు నేర్చుకుంటున్నాడు. ప్రియులారా, అయినప్పటికీ ఆ కర్రతో పాటు దేవుడు మోషేకు నమ్మడానికి మరొక గుర్తుని ఇస్తూ ఇశ్రాయేలును ఐగుప్తు నుండి నడిపించే గొప్ప బాధ్యతను స్వీకరించబోతున్నందుకు అతనికి ఒక ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తాడు. ఇక నిర్గమకాండము 4వ అధ్యాయము 6 నుండి 8 వచనాలను మనం గమనిద్దాం. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనుమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయెను. మరియు ఆయన వారు నేను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. ప్రియులారా, ఇక్కడ ఉన్న గొప్ప సందేశము ప్రత్యేకించి మోషే కోసం ఇవ్వబడింది. అతని రొమ్ము అతని అంతరంగిక జీవితాన్ని సూచిస్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో ఇలా చెప్పబడింది, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మరొక మాటలో చెప్పాలంటే చేయి హృదయం యొక్క ఆజ్ఞను నెరవేరుస్తుంది. దేవుడు తనకు లోబడే ఒక వ్యక్తి చేతిలో ఆ కర్రను ఉంచాలనుకున్నాడు. ఇప్పుడు ఆయన మోషే చేయి అతని హృదయానికి అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభువు మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనంలో ఒక గొప్ప ప్రకటన చేశాడు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. తర్వాత లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలో ప్రభువు ఈ విధంగా చెప్పాడు, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. దేవుడు మోషేతో తనకు అతని చెయ్యి మరియు అతని హృదయము కావాలని చెప్తున్నాడు. నేడు దేవుడు మనతో కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. దేవుడు మన డబ్బును మరియు మన సామర్థ్యాలను కోరుకోవడం లేదు. దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు మరియు ఆయన నన్ను కోరుకుంటున్నాడు. ఆయన మనలను పొందినట్లయితే అప్పుడు ఆయన మిగతా వాటిని కూడా పొందుతాడు. మోషే తన చేతిని తన రొమ్ము మీద పెట్టగా అది కుష్ఠరోగంతో బయటకు వచ్చింది. అతడు తన చేతిని మళ్ళీ తన రొమ్ము మీదకి పెట్టగా అది శుభ్రంగా బయటకు వచ్చింది. మీ హృదయము నుండి చివరికి మీరు ఎలాంటి వారో అదే బయటకు వస్తుంది. దేవుడు తనకు లోబడిన ఒక వ్యక్తి చేతిలో ఆ కర్ర ఉండాలని కోరుకున్నాడు. ఆ మనిషి యొక్క లోబడిన హృదయము ఏ దిశలో కదులుతుందో అతని చేయి కూడా అదే దిశలో కదలాలని ఆయన కోరుకున్నాడు. ప్రియులారా, మోషేకు, ఇశ్రాయేలీయులకు మరియు నేటి మనకు కూడా దేవుడు నేర్పిన గొప్ప పాఠం ఇదే. ఇక నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, మోషే ఇప్పుడు మరొక అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అతడు, ప్రభువా, ఈ పనికి నీకు మాటల్లో నేర్పరిగలవాడు కావాలి,
నేనైతే బాగా మాట్లాడలేను అని చెప్పాడు. మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు మోషే చాలా సమర్థుడు, కానీ అతడు ఒక సాకు చెప్తున్నాడు. అతడు ఆ పనికి సరిపోనని, అసమర్థుడినని భావిస్తున్నాడు. ఇక నిర్గమకాండము 4వ అధ్యాయము 11, 12 వచనాలను మనం గమనిద్దాం. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవాణినే గాని, చెవిటి వాణినే గాని, దృష్టిగల వాణినే గాని, గ్రుడ్డి వాణినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. దేవుడు మోషేకు తన చెయ్యి మాత్రమే కాకుండా తన నోరు కూడా కావాలని తెలియజేస్తున్నాడు. ఆయన మోషే నోటితో ఉండి ఏమి చెప్పాలో నేర్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హృదయం నుండి జీవిత విషయాలు వెలువడతాయి. మరియు హృదయం అనే బావిలో ఉన్నదే నోరు అనే బకెట్ ద్వారా పైకి వస్తుంది. దేవుడు మోషే హృదయాన్ని కోరుకున్నాడు. ఇక నిర్గమకాండము 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపుమనగా. మోషే ఒక ప్రత్యామ్నాయాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక తన అన్నయ్య అయిన అహరోను మోషేకు ప్రతినిధిగా మారడాన్ని గమనిద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడవుగా ఉందువు. మోషే దేవుణ్ణి తన కొరకు ఒక ప్రతినిధి కావాలి అని అడగడంలో ఒక గొప్ప తప్పు చేశాడు. దేవుడు దాన్ని అనుమతించాడు, కానీ ఆయన విభజించబడిన నాయకత్వాన్ని కోరుకోలేదు. ఇశ్రాయేలీయులు అరణ్యం గుండా ప్రయాణించేటప్పుడు అది సమస్యలను కలిగించిందని మీరు కనుగొంటారు. సంఖ్యాకాండంలో మోషే సీనాయి పర్వతంపై ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఆరాధించడానికి ఒక బంగారు దూడను తయారు చేయడంలో అహరోను పాలు పంచుకున్నాడని మనం కనుగొంటాం. ఇది అహరోను వైపు నుండి ఒక భయంకరమైన గొప్ప పొరపాటు. ఇది విభజించబడిన నాయకత్వం యొక్క ఫలితంగా వచ్చింది. సంఖ్యాకాండంలో ఇతర సమస్యలు తలెత్తాయి. దేవునికి ఇశ్రాయేలీయులను విడిపించే పనికి అహరోను యొక్క అవసరం లేదు. ఆయనకు కావాల్సింది మోషే మాత్రమే. మోషే పూర్తిగా దేవునిపై నమ్మకం ఉంచడానికి ఇష్టపడలేదు. ఫలితంగా దేవుడు అతనితో పాటు మరొక వ్యక్తిని పంపవలసి వచ్చింది. ప్రియులారా, మనము మన బలహీనతను గుర్తించాలి. కానీ దేవుడు మనలను ఒక పని చేయమని పిలిచినప్పుడు మనము విశ్వాసముతో ప్రతిస్పందించాలి. ఆయన పిలిచిన పనిని చేయడానికి దేవుడు మనకు శక్తిని కలగజేస్తాడు. ఇక నిర్గమకాండము 4వ అధ్యాయము 17, 18 వచనాలను మనం గమనిద్దాం. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. ఇక్కడ మోషే ఐగుప్తుకు తిరిగి రావడాన్ని చూస్తాం. ఇక నిర్గమకాండము 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనిద్దాం. అంతటా యెహోవా, నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, ఐగుప్తులో ఒక క్రొత్త ఫరో వచ్చాడు. మోషే మరణ శిక్షను ఆజ్ఞాపించిన ఫరో ఇప్పుడు చనిపోయాడు. కాబట్టి మోషే సురక్షితంగా ఐగుప్తుకు తిరిగి వెళ్ళవచ్చు. ఇక నిర్గమకాండము 4వ అధ్యాయము 20, 21 వచనాలను మనం గమనిద్దాం. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ
ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరుస్తాడని చెప్పడము ఎల్లప్పుడూ ఒక సమస్యగానే ఉంది. మనము తెగుళ్లను పరిశీలించినప్పుడు ఈ సమస్య మళ్ళీ వస్తుంది. కాబట్టి మనము దానిని వివరంగా అధ్యయనం చేసినప్పుడే సంతృప్తికరమైన పరిష్కారానికి చేరుకుంటాం. ఇక నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. దేవుడు ఒక వ్యక్తిని అనగా ఒక ఇశ్రాయేలీయుని దేవుని కుమారుడు అని పిలవలేదు, కానీ ఆయన దేశం గురించి ప్రస్తావిస్తూ ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అని చెప్పాడు. ఇక నిర్గమకాండము 4వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఫరో మరియు ఐగుప్తీయులతో వ్యవహరించడంలో చాలా నెమ్మదిగా ఉంటున్నాడు. ఆయన ఈ పోటీ ప్రారంభంలో ఫరోతో, నా కుమారుడైన ఇశ్రాయేలును పోనివ్వు, లేదంటే నేను నీ కుమారుని చంపుతాను అని చెప్పాడు. దేవుడు ఐగుప్తు జ్యేష్ఠపుత్రుని తాకడానికి ముందు చాలా తెగులను పంపాడు. సత్యదేవుణ్ణి అంగీకరించి ఇశ్రాయేలును పోనివ్వడానికి అతనికి తగినంత సమయాన్ని ఇచ్చాడు. కానీ ఫరో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. ఇక నిర్గమకాండము 4వ అధ్యాయము 24వ వచనాన్ని గమనిద్దాం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా. ఇది ఒక విచిత్రమైన వచనం, కానీ ఇది మోషే యొక్క 3వ నిజమైన అభ్యంతరాన్ని వెల్లడిస్తుంది. అతడు తన కుమారులకు సున్నతి చేయడాన్ని నిర్లక్ష్యం చేశాడు. సున్నతి అనేది వాస్తవానికి దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనకు రుజువు లేదా ముద్ర. మోషే ఇతరులకు దేవుని చిత్తాన్ని ప్రకటించినట్లయితే అతడు కూడా దేవుని యొక్క చిత్తానికి విధేయుడుగా ఉండాలి. దేవుడు తన అవిధేయతను మోషేకు బలవంతంగా గుర్తు చేయవలసి వచ్చింది. ఇక నిర్గమకాండము 4వ అధ్యాయము 25, 26 వచనాలను మనం గమనిద్దాం. సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. ఈ సంఘటనను అర్థం చేసుకోవడం కొంత కష్టం, మరియు మనం సమస్యను పరిశీలించడానికి కొంతవరకు మన అడుగులను వెనకకు వేయాలి. మోషే ఐగుప్తు నుండి పారిపోయినప్పుడు అతడు మిద్యాను దేశానికి వెళ్ళాడు. వాస్తవానికి మిద్యానీయులు అబ్రహాము మరియు కెతురా యొక్క సంతానం. ఈ ప్రజలు ఏకదైవ ఆరాధికులు, అనగా ఒక్క దేవుణ్ణి ఆరాధించేవారు. వారు విగ్రహారాధికులు కారు, ఒకే దేవుని ఆరాధించేవారు. మోషే ఈ ప్రజలతో సౌకర్యంగా భావించాడు. అతడు 7 కుమార్తెలు ఉన్న మిద్యాను యాజకునితో సన్నిహిత స్నేహితుడయ్యాడు. మోషే ఆ యాజకుని కుమార్తె అయిన సిప్పోరాను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరుకు పిచ్చుక లేదా చిన్న పక్షి అని అర్థం. దేవుడు ప్రారంభంలో మోషే యొక్క గృహాన్ని ఆశీర్వదించాడు. అతని మొదటి కుమారుడు గెర్షోము, దీని అర్థము పరదేశి. అతడు మిద్యానులో జన్మించాడు. మోషే తన దేశంలో ఒక పరదేశిగా ఉన్నాడు, కానీ అతడు దానిని తన సొంత గృహంగా చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు మోషే వివాహ జీవితంలో ఒక సమస్య వచ్చింది. దేవుడు మండుచున్న పొద వద్ద మోషేను పిలిచి ఐగుప్తుకు వెళ్ళమని అతనికి కార్యభారం అప్పగించాడు. ఫరో చనిపోయాడు మరియు మోషే తిరిగి రావడం ఇప్పుడు సురక్షితంగా ఉంది. మోషే ఐగుప్తు ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు అతన్ని చంపడానికి ప్రయత్నించాడు. ఎందుకు? మోషే తన కుమారునికి సున్నతి చేసే ఆచారాన్ని నిర్లక్ష్యం చేశాడు. ప్రియులారా, సున్నతి అనేది దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనకు గుర్తు, మరియు అది ముద్రగా ఉంటున్నది. ఇది ఇశ్రాయేలీయులకు శరీరంపై నమ్మకం ఉంచవద్దని బోధించడానికి రూపొందించబడింది.
శరీరాన్ని కత్తిరించి వేయాలి. మరియు ప్రతి ఇశ్రాయేలీయుడు దేవునిపై తన నమ్మకాన్ని ఉంచాలి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం, కీర్తనలు 106వ అధ్యాయము 31వ వచనం, రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మరియు గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం వంటి లేఖనాలు అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడని, అది అతనికి నీతిగా ఎంచబడిందని మనకు చెప్తాయి. ఇస్సాకు మరియు యాకోబు అబ్రహాము యొక్క మాదిరిని అనుసరించారు. వారు పుట్టుకతో ఇశ్రాయేలీయులు, కానీ సున్నతి దానికి గుర్తుగా ఉంది. ఆ ఆచారాన్ని నిర్వహించడము వారికి విశ్వాసపు క్రియగా ఉంటున్నది. సున్నతి ఒక వ్యక్తి అబ్రహాము కుమారుడు అనడానికి రుజువు. ఇది వారి విశ్వాసానికి నిదర్శనం. స్పష్టంగా ఇక్కడ సిప్పోరా సున్నతి యొక్క ఆజ్ఞను నిరోధించింది. ఆ సమయంలో మోషే దాని విషయమై అంతగా పట్టుబట్టలేదు. ఈ చర్య చాలా ముఖ్యమైనది కాదని బహుశా మోషే కూడా భావించాడేమో. అలా చేయడం అనేది స్పష్టంగా అతని భార్య దీనిని ఒక తెలివి తక్కువ పనిగా, రక్తపాతంగా భావించింది. ఏది ఏమైనప్పటికీ మోషే తన వివాహ జీవితంలో గొడవలు రావడానికి ఇష్టపడలేదు. మోషే భార్య నాస్తికురాలు కాదు, ఆమె ఏక దైవారాధికురాలు. ఆమె కేవలము దేవుని ఆజ్ఞను నిరోధిస్తుంది. అందుకుగాను మోషే దానిని ఒక సమస్యగా మార్చడానికి ఇష్టపడలేదు. మోషే ఫరోకు వ్యతిరేకంగా నిలబడగలడు, కానీ అతడు తన భార్యకు వ్యతిరేకంగా నిలబడలేకపోయాడు. మోషే ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు వారికి చెప్పగలడు, కానీ తన భార్య తప్పు చేసినప్పుడు అతడు ఆమెను వ్యతిరేకించలేదు. మోషే ఈ అవిధేయత స్థితిని తాను తప్పించుకోగలనని అనుకున్నాడు. ఇతర వ్యక్తుల కుటుంబాలను సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తమ సొంత కుటుంబాలను నిర్లక్ష్యం చేసే చాలామంది క్రైస్తవ బోధకుల వలె అతడు దానిని జారవిడ్చుకున్నాడు. ప్రియులారా, దేవుడు మోషే జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడు. ఆయన ఐగుప్తుకు వెళ్ళే మార్గంలో అతన్ని అడ్డగించి పరిస్థితి యొక్క తీవ్రతను అతనికి వెల్లడించాడు. భార్యాభర్తలు ఆధ్యాత్మిక విషయాల్లో పూర్తిగా ఏకీభవించినప్పుడు నిజమైన ప్రమాదం ఉంది. విశ్వాసులు మరియు అవిశ్వాసులు వివాహం చేసుకోకూడదని లేఖనాలు హెచ్చరించడానికి కారణం ఇదే. ప్రియులారా, మోషే ప్రాణాన్ని కాపాడడానికి వారి కుమారునికి సున్నతి ఆచారాన్ని నిర్వహించింది సిప్పోరా. అందువలన ఆమె పక్షాన ఆలోచిస్తే అది ఒక విశ్వాసపు క్రియ అని చెప్పవచ్చు. ఆమె అబ్రహాము నిబంధన వాగ్దానాన్ని, అనగా శరీరాన్ని విశ్వసించకుండా రక్తము వలన కలిగే విమోచనను స్వతంత్రించుకుంది. వారి కుమారుని సున్నతి తర్వాత బహుశా వారు ఐగుప్తుకు చేరుకున్నప్పుడు మోషే ఈ సమస్యను చూసి ఆమె తిరిగి తన తండ్రి వద్దకు పంపివేశాడు. వారి కుమారుని సున్నతి తర్వాత బహుశా వారు ఐగుప్తుకు చేరుకున్నప్పుడు మోషే ఈ సమస్యను చూసి ఆమెను తిరిగి తన తండ్రి వద్దకు పంపివేశాడు. తరువాత అరణ్య ప్రయాణంలో మోషే యొక్క మామయ్య అయిన ఇత్రో సిప్పోరాను అతని వద్దకు తీసుకువచ్చాడని మరియు వారు సమాధాన పడ్డారని మనం చూస్తాం. ఇక నిర్గమకాండము 4వ అధ్యాయము 27 నుండి 31వ వచనం వరకు గమనిద్దాం. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను. తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. ఇది ఇక్కడ మనకు ఉన్న ఒక గొప్ప ఆరాధన దృశ్యం. ఈ ప్రజలు ఇప్పుడు దేవునిపై విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు. ఈ ప్రాతిపదికన మాత్రమే దేవుడు వారిని ఐగుప్తు దేశం నుండి నడిపిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా మరిన్ని విషయాలను వచ్చే పాఠంలో తెలుసుకుందాం.
సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ వాక్యము ఎంతో స్పష్టంగా నమ్మదగిన రీతిలో ఉంటున్నది. ఈ నమ్మదగిన వాక్యముతో మాతో సూటిగా మాట్లాడుతున్న వైనానికే నీకు వందనాలు ప్రభువా. ముఖ్యంగా మోషే జీవితంలో, ఇశ్రాయేలీయుల జీవితంలో నీ జోక్యాన్ని, నీ ఉద్దేశాన్ని, నీ ప్రణాళికను మేము అర్థం చేసుకుంటుండగా నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. నీ ప్రజలు ప్రభువా బానిసత్వంలో, బంధకాల్లో ఉన్నప్పుడు నీ కృపచేత వారిని విడిపించడానికి నీవు కలిగిన ఉద్దేశాన్ని అన్నిటికై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభువా, మేము కూడా పాపం అనే బంధకాల్లో ఉన్నప్పుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము విడుదల నుండి స్వతంత్రతను పొందుకోవడానికి నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సిప్పోరా అనే పేరుకు అర్థం ఏమిటి? సిప్పోరా అనే పేరుకు అర్థం ఏమిటి? 1 పావురము, 2 చిలుక, 3 పిచ్చుక. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ సందేశము ద్వారా మోషే జీవితంలో ఇమిడి ఉన్న అనేక విషయాలతో పాటు మరెన్నో గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను మనము తెలుసుకున్నాము. ఇంకా రాబోయే పాఠాలలో మరిన్ని లోతైన సత్యాలను నేర్చుకోబోతున్నాము. శ్రద్ధగా, క్రమంగా ఈ కార్యక్రమాలను వీక్షించాలని, ఇతరులకు పరిచయం చేయాలని కోరుతున్నాము. మీ కుటుంబ, వ్యక్తిగత ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. యేసుని చేరాలంటే ఓ స్నేహితుడా, సహయాత్రికుడా, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము. సాగాలి క్రీస్తులో నీ అంతము వరకు, దొరుకును నీకు దివ్య బహుమానములు, దొరుకును నీకు దివ్య బహుమానములు. యేసుని చేరాలంటే ఓ స్నేహితుడా, సహయాత్రికుడా, విశేషమైనది క్రీస్తులో ప్రయాణం. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.